హాయ్ అండి, వెల్కమ్ టు జ్యోతిష్ కిచెన్. ఇది దొండకాయ ఫ్రై అండి. దొండకాయ ఫ్రై ఎప్పుడూ చేసినట్టుగా రొటీన్గా కాకుండా కొంచెం డిఫరెంట్గా, కొంచెం టేస్టీగా దొండకాయ ఉల్లికారం చేద్దాం మనం ఇప్పుడు. ఒకసారి చూద్దామండి తయారీ విధానం. ఇదిగోండి దొండకాయ ఉల్లికారం కోసం మనం తీసుకున్న పదార్థాలు ఇవి. దొండకాయలండి, ఇలాగా మధ్యలోకి సగానికి కట్ చేసిన తర్వాత చీలికలుగా చేశాను. ఇదైతే ఒక ఆనియను మీడియం సైజు. ఇదేమో మసాలా గ్రైండ్ చేసేటప్పుడు వేస్తాను. అది కరివేపాకు చిన్నగా కట్ చేశాను. ఇందులో పచ్చిమిర్చి వేయనండి, ఎండుమిర్చి వేస్తాను అనమాట. ఇవేమో పల్లీలు ఒక 2 స్పూన్లు. ఇవి కొద్దిగా జీడిపప్పు అనమాట, 4-5 పలుకులు తీసుకున్నాను. ఇది జీలకర్ర, ధనియాలు, వెల్లుల్లి, 2 ఎండుమిర్చి. ఇవి కొద్దిగా మనము డ్రై రోస్ట్ చేయాలన్నమాట. డ్రై రోస్ట్ చేసి మిక్సీలో పౌడర్ చేయాలి. ఆ తర్వాత ఈ కూర ఎలా చేయాలో స్టార్ట్ చేద్దామండి ఇప్పుడు. ఇదిగోండి ఇవి డ్రై రోస్ట్ చేయడానికి నేను స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకున్నాను. ముందుగా పల్లీలు, ఈ పల్లీలు కొంచెం వేగిన తర్వాత మిగిలిన వేద్దామండి. ఇదిగోండి పల్లీలు కొంచెం వేడెక్కాయి. ఇప్పుడు మనం మిగిలిన ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసేద్దాం. జీడిపప్పు వేసాను, అలాగే ధనియాలు, జీలకర్ర, ఎండుమిర్చి. ఇవి కొద్దిగా వేగనిద్దామండి, మాడిపోకూడదు. కొంచెం వేగిన తర్వాత తీసేసి చల్లారబెట్టి మిక్సీలో పౌడర్ చేయాలి. అది కూర అవుతున్నప్పుడు మనకి ఫ్రై అవుతున్నప్పుడు ఆ పొడి పైన చల్లుతాం అన్నమాట. అందువల్ల ఇందులో పచ్చిమిర్చి వేయద్దు. 2 ఎండుమిర్చి వేసాం కాబట్టి కారం కూడా చూసి వేసుకోండి. అవసరం అనుకుంటే వేయండి, వేయకపోయినా పర్వాలేదు. ఎండుమిర్చి ఉంటుంది కదా, ఈ ఘాటు సరిపోతుంది. కొంచెం వేగనివ్వాలి. ఇదిగో చూసారా, ఈ విధంగా ఎగితే సరిపోతుంది అనమాట. ఇది ఇప్పుడు మనం తీసేసి ఇదే ప్యాన్లో కూర రెడీ చేద్దాం. అవి పక్క చల్లారుతూ ఉంటాయి, మనం ఇందులో కర్రీ ప్రిపేర్ చేసుకుందాం. ఇది ఫ్రై కదా, కొంచెం నేను 2 స్పూన్ల ఆయిల్ వేసాను. దీంతోనూ మనం అందులోనే జీలకర్ర అన్నీ వేసాం కదా, ఇంకా వేయక్కర్లేదు. డైరెక్ట్గా మనం ఆనియన్ వేసేయడమే ఇందులో. ఇంక ఇందులో పోపులేమి అవసరం లేదండి. కావాలనుకుంటే మీరు పచ్చిశనగపప్పు వేసుకోవచ్చు ఇందులో తాలింపులోకి. అవసరం లేదు, అన్నీ అందులో వేస్తాం కదా. ఇందాక మనం డ్రై రోస్ట్ చేసి మీరు కావాలంటే ఆయిల్లో కూడా ఫ్రై చేసుకోవచ్చు. ఇది ఆనియన్ కొంచెం వేగాయి కదా, ఇది కరివేపాకు, దొండకాయలు వేసేస్తున్నాను. ఒకసారి కలుపుదాం ఇప్పుడు. బాగుంటుందండి, ఈ విధంగా ఒకసారి మీరు ట్రై చేయండి. మరి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ పెట్టండారా. ఎవరు కామెంట్ పెట్టట్లేదు. మరి మీకు ఎలా వచ్చిందో నేను తెలుసుకోవాలి కదా. ఆ విధంగా మళ్ళీ నేను మీకు ఏమైనా సజెషన్స్ ఇవ్వగలుగుతాను, మార్పులు చేర్పులు చెప్పగలుగుతాను. కామెంట్ పెడుతూ ఉండండి. ఇప్పుడు ఇది ఇలా మగ్గుతుంటప్పుడే మనం కొద్దిగా పసుపు, సాల్ట్ వేసేద్దాం. ఇంకా పసుపు చిన్న స్పూన్, ఇది 1/2 స్పూన్ వేసాను. అలాగే సాల్ట్, కూరకు సరిపడా సాల్ట్ ఇప్పుడే వేసేస్తున్నాను నేను. ఇది కూడా ఒక 1/2 స్పూన్. మీరు తీసుకున్న ఇంగ్రీడియంట్స్ని బట్టి చూసుకొని వేసుకోండి. ఇదిలా ఒకసారి కలిపేసిన తర్వాత సిమ్లో పెట్టే మగ్గనివ్వండి, హైలో పెట్టద్దు. మీడియంలో కూడా వద్దు, సిమ్లో పెట్టే మగ్గనివ్వండి. ఓకే, ఇప్పుడు మనం దీన్ని మూత పెట్టేసి మగ్గనిద్దాం. సిమ్లోనే మగ్గనివ్వండి. ఇదిగోండి మనం తీసుకున్న మసాలా ఏదైతే ఉందో ఇది వేపాం కదా, చల్లారి పెట్టాం కదా, నేను మిక్సీ జార్లో వేస్తున్నాను ఇది పొడి చేయడానికి. అయితే తీసుకున్న ఉల్లిపాయ ఉంది కదా, ఇది మనం ఇలా వేసేయడమే కట్ చేసి. దీన్ని ఆపక్కర్లేదండి, ఇలా డైరెక్ట్గా వేసేయచ్చు మనం. దీన్ని ఇప్పుడు మనం మిక్సీ పెడదామండి. మిక్సీ పట్టి కూరలో వేద్దాం ఈ పొడి. ఇదిగోండి ఇక్కడ దొండకాయలు ఏమో ఏగుతున్నాయి. అయితే నేను మసాలా గ్రైండ్ చేశాను, మరీ ఫైన్ పేస్ట్లా కాదు, కొంచెం బరకగా చేస్తే చాలండి ఇలాగా. ఓకే, అయితే ఇప్పుడే వేసేయకూడదు. దొండకాయ పూర్తిగా ఉడకాలన్నమాట. అది వేస్తే ఉడకదు,
ఇది పూర్తిగా మెత్తగా ఉడికిపోయింది అని మనకి కన్ఫర్మ్ అయ్యాక అప్పుడు ఫైనల్గా లాస్ట్లో వేయాలి. ఇది ఉడికిపోయింది నాకైతే దొండకాయ. అయితే నేను ఇందాక కారం ఏమీ వేయలేదు, అందువల్ల నేను ఇందులో ఎండుమిర్చి 2 వేసాను కదా, డైరెక్ట్ పేస్ట్ వేసేస్తున్నాను నేను. మీరు కావాలంటే వేసుకోండి కారం, ఆప్షన్ మీదే. ఎండుమిర్చి సరిపోతాయి అనుకునేవారు అవసరం లేదు, కారం సరిపోదని మీకు అనిపిస్తే వేసుకోండి. ఇది దొండకాయ కొంచెం ఆయిల్ పడుతుందండి, అందువల్ల నేను 2 గరిటెలు వేసాను. కొన్నట్లో మరి అవసరమైనప్పుడు వేయాలి, కొన్నట్లో మనం తగ్గించుకోవాలి. ఇది టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి, ఒకసారి ప్రయత్నం చేయండి. చూసిన వాళ్ళందరూ కూడా చూసి వదిలేయకుండా ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కూడా తెలియపరచండి మీ కామెంట్ రూపంలో. ఇది కొంచెం ఒక 2 మినిట్స్ ఇలాగా మూత పెట్టేసి మగ్గనిద్దాం, ఇంకంతే. ఇదిగోండి, ఈ స్టేజ్కి వచ్చిన తర్వాత మనం ఆపేయడమే. ఇది ముందుగా వేయకూడదండి, ఇదిగో ఈ మసాలా వేసిన తర్వాత కొంచెం అడుగంటేస్తుంది చూసారా ఇలాగా. అందువల్ల దొండకాయ బాగా కుక్ అయిన తర్వాత లాస్ట్లో వేయాలన్నమాట. ఇప్పుడు మనం ఫైనల్గా కొత్తిమీర వేస్తాం. ఎందులో అయినా కొత్తిమీర వేస్తే ఆ టేస్ట్ అదిరిపోద్ది కదండి, దాని రుచిని పెంచుతుంది కొత్తిమీర. అయిపోయిందండి, డిష్ అవుట్ చేయడమే. ఇప్పుడు దొండకాయ మసాలా కారం అన్నమాట, ఉల్లికారం. దొండకాయ ఉల్లికారం రెడీ అయిపోయింది, డిష్ అవుట్ చేద్దాము. ఓకే అండి, ఇదిగోండి వేడివేడిగా మన దొండకాయ ఉల్లికారం రెడీ అయిపోయింది. పైనుండి కొద్దిగా కొత్తిమీర ఇలా చల్లుకొని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఇది పప్పు టమాటాలోకి, పప్పుచారులోకి, సాంబార్లోకి సైడ్ డిష్గా చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఓకే, థ్యాంక్ యూ.